వీకెండ్ సర్కార్ అంటే వారాంతపు అరాచకాలు చేస్తోంది ఒక బలహీన సర్కార్. అంటే ప్రజల హక్కుల్ని పూర్తిగా కాలరాస్తోంది. ఒకప్పుడు వీకెండ్ అంటే చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా దాన్ని స్పెండ్ చేసేవాళ్ళు. కానీ ఇవాళ ఈసారి వీకెండ్ వస్తుందంటే ఎక్కడ బుల్డోజర్ వచ్చి మీద పడుతుందో, ఎక్కడ ఎటువంటి విధ్వంసం జరుగుతుందో, ఎటువంటి విధ్వంసం గురించి తెలుసుకోవాలో, ఎటువంటి విధ్వంసాన్ని కళ్ళారా చూడాలో అన్నటువంటి భయం ఇవాళ ప్రజల్లో ఉంది. సో ఇదేనా ఇందిరమ్మ పాలన, ఇదేనా మీరు అందిస్తున్నటువంటి ప్రజాపాలన అంటూ ప్రజలు అడుగుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ప్రభుత్వ వైఫల్యాలని 6 గ్యారెంటీలతో సహా ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ప్రశ్నించినందుకు ఎక్కడికక్కడ జర్నలిస్టులపైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి. సో వీళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి, ఇవాళ చేస్తుంది ఏంటి, ప్రజల హక్కుల్ని ఎట్లా హరిస్తుంది, ప్రజల ఆస్తుల్ని కావచ్చు లేదంటే ప్రకృతిని కూడా ఎట్లా విధ్వంసం చేస్తుంది అనేది ప్రజలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. ఎస్, మా ప్రతినిధి లివిల్ లైవ్లో ఉన్నారు అందుబాటులో. ఎస్ లివిల్, ఒకప్పుడు వీకెండ్ అంటే చాలా ఆహ్లాదంగా చాలా సరదాగా ఒక మూడ్ అట్లా ఉండేది. కానీ వాళ్ళ వీకెండ్ వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్ వచ్చి మీద పడుతుందో, లేకపోతే ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో, ఎటువంటి విధ్వంసం గురించి తెలుసుకోవాల్సి వస్తున్నటువంటి భయం ఇవాళ రాష్ట్ర ప్రజల్లో, ప్రధానంగా హైదరాబాద్ పౌరుల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సో ఇదే వైఖరి, ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఇదే వైఖరిని ప్రభుత్వం ఎందుకు ఎట్లా ముందుకు తీసుకెళ్తూ ఎట్లా కొనసాగిస్తోంది? ఇవాళ 16 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం పాలన పక్కదారి పట్టించేందుకు అనేక రకాలుగా చేస్తుందే తప్ప అందుకు మించి ఇంకోటి లేదు. ఆ వారాంతం వస్తే చాలు ఇవాళ ఆందోళనలో రాష్ట్ర ప్రజలు, ఇవాళ ప్రధానంగా హైదరాబాద్ నగర ప్రజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ వారాంతం అంటే వీకెండ్ వస్తుందంటే పిల్లా పాపలతోటి హాయిగా గడపాల్సిన హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ ప్రభుత్వం చేతల వల్ల వీకెండ్ అంటే శనివారం శుక్రవారం వచ్చిందంటే చాలు గుబులుగా ఆందోళన చెందుతూ బతకాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే దానికి కారణం 100% ఈ ముఖ్యమంత్రి పాలన. ఈ ఏదైతే ప్రజలను హింసించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్న పనులుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు కావస్తుంది, ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీను అమలు చేయలేదు. హామీలు అమలు చేయడం పక్కన పెడితే అనేక వాగ్దానాలు ఇచ్చి ఇవాళ మోసపూరిత కుట్రలతో కాలమెల్లదీస్తుంది తప్ప ఏ ఒక్కరికి కూడా కనీసం పట్టుమని పాలన చేయడం లేదు. కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో విధ్వంసానికి రూపకల్పన చేశారు. విధ్వంసమే ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నారు. ఇవాళ అనేక రకాలుగా ప్రకృతి విధ్వంసం ఒకవైపు అయితే పిల్లా పాపలతోని గడుపుతున్న ఇండ్ల కూల్చివేత మరోవైపుగా చెప్పుకోవచ్చు. వాళ్ళ మూసి సుందరీకరణ పేరుతో చేపట్టిన విధ్వంసం అంతా ఇంతా కాదు, యావత్ దేశంలోనే ఒక అతిపెద్ద విధ్వంసంగా చెప్పవచ్చు అని చెప్పేసి ఇప్పటికే చాలామంది మేధావులు చెప్పిన పరిస్థితి. అయితే ప్రధానంగా హైడ్రా బాధితులకు సంబంధించి ఏదైతే మూసి సుందరీకరణ పేరుతో హైడ్రా బాధితులను శుక్రవారం నాడు సాయంత్రం స్టార్ట్ చేసి బుల్డోజర్లు సోమవారం ఉదయం వరకు కూడా కొనసాగింపు చేసేది. ఎందుకంటే శుక్రవారం నాడు కూలగొడితే శనివారం హాలిడే, ఆదివారం హాలిడే, కోట్లకు సెలవులు ఉంటాయి. ఇటు అడిగే నాదుడు ఉండడు కనుక మేము వీకెండ్లోనే ఇప్పటిదాకా జరిగినటువంటి కూల్చివేతలన్నీ కూడా శనివారం, ఆదివారం లేదంటే పండగలు. మొన్న అయితే మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో, చెట్లు నరికివేత విషయంలో అటు ఉగాది కలిసి వచ్చింది, తర్వాత రంజాన్ కలిసి వచ్చింది, శని ఆదివారాలు. అంటే ఇట్లా ఒక పండగ వాతావరణంలో ఉన్నప్పుడు లేదంటే హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రకంగా అంటే ముందే ఒక పకడ్బందీగా ఇక ఈ డేట్స్లో మనం పెట్టవచ్చు, ఈ డేట్స్లో హైడ్రా బుల్డోజర్ తీసుకెళ్లొచ్చు, ఈ డేట్స్లో మనం ఏదైనా చేయొచ్చు అన్నటువంటి దూరంలోనే ప్రభుత్వం ఎప్పుడు ఇటువంటి అవకాశం దొరుకుతుందా అనేటువంటి ఎదురుచూపుల్లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ ఏదైతే మొన్న హెచ్సియుకి సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద ఇన్సిడెంట్గా చెప్పవచ్చు. ఇవాళ యావత్తు దేశంలో ఉన్న పర్యావరణవేత్తలు కావచ్చు, మేధావులు కావచ్చు, కవులు కావచ్చు, సాహితీవేత్తలంతా కూడా స్పందించిన తీరు అమోఘం చెప్పుకోవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం మేము ఇవాళ రంజాన్ వస్తుంది, తెల్లారే ఉగాది వస్తుంది, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న హైదరాబాదులో అల్లర్లు ఏమాత్రానికి తావు లేకుండా గత 10 సంవత్సరాల్లో పాలన కొనసాగించింది. దానికి అనుగుణంగానే ఈసారి కూడా చేయాలని ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని భూముల వేలానికి సంబంధించి ఒడిగట్టింది. అది పండుగ పూట విద్యార్థులంతా రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘటన ఆమాశనీయమైంది. ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఘటన జరిగిందో వీకెండ్ అంటే గతంలో మాదిరిగానే ఇది కూడా వీకెండ్లోనే జరపడం కావచ్చు. అటు పండుగల పూట జరపడం వల్ల ఇటు ప్రభుత్వంలోని అధికారులు ఉండరు, చెప్పాలంటే అటు పోవాలంటే కోట్లు కూడా ఉండవు. కనుక ఖచ్చితంగా మేము వారాంతంలోనే చేస్తాం, మీరు ఏమైనా చేసుకోండి అనే తీరు
తీరుతోనే వివరించారు. దానికి నిదర్శనమే వాళ్ళ వందలాది ఎకరాల్లో చెట్లను నేలకొరగొట్టిర్రు. మనం చూసాం ఎంత విపరీతంగా పోలీసులు అంత అమానవీయంగా ప్రవర్తించారో, వ్యవహరించారో, లాఠీ చార్జ్ ఎట్లా ఇష్టారీతిన చేశారనేది. అంటే పదుల సంఖ్యలో బుల్డోజర్లు వస్తే అక్కడ విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో వాళ్ళపైన చాలామంది, దాదాపుగా 54 మంది విద్యార్థులని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులపైన కేసులు పెట్టలేదంటూ. బట్ 54 మంది అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులు ఎక్కడున్నారో కూడా ఇంతవరకు తెలియకుండా ఉంచినటువంటి పరిస్థితి. ఇవాళ మా యూనివర్సిటీ భూములు మాకే కావాలి, ఇందులో ఎవరికి కూడా ఇంచుమందం ఇవ్వం. ఇవాళ పర్యావరణాన్ని కాపాడాలంటే హైదరాబాద్కు ఊపిరిలా ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని మేము అన్యాక్రాంతం కానియమని చెప్పేసి విరోచితంగా పోరాడిన విద్యార్థులపైన ఉక్కుపాదం మోపారు. ఇవాళ వారిపైన వందల సంఖ్యల పోలీసులు వెగబడి కొట్టిన దృశ్యాలు ఇవాళ యావత్ సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. అంతేకాకుండా చాలామంది విద్యార్థులు పోరాటం చేసిన వారిని వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆ జైల్లో పెట్టి ఎక్కడ పెట్టారో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వారు చెప్తే కనుక ఖచ్చితంగా వారిపైన ఇంకింత బలంగా ఉద్యమం ఉధృతం చేస్తారని చెప్పేసి ఒక నిరసనగానే చాలామంది విద్యార్థులపైన ఇవాళ కేసులు పెట్టి జైల్లో బంధించిన పరిస్థితి. కానీ వారి కుటుంబ సభ్యులు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. మా విద్యార్థులు ఎక్కడ, మా పిల్లలు ఎక్కడున్నారు, మా పిల్లలు ఇవాళ ఎవరి కోసం పోరాటం చేశారు, అందులో కేవలం 5 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే విద్యను అభ్యసించారు. కానీ భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించే పార్కులను ఈ విధంగా ధ్వంసం చేస్తే, ఏదైతే ఉద్యమం చేస్తే ఈ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్తే కనీసం కూడా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఇవాళ అదే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు అడిగితే కూడా చెప్పలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. పోలీసు అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి. విద్యార్థులు చేస్తున్నటువంటి ఆ పోరాటానికి మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా మద్దతు పెరిగిందో మనం చూసాం. సో తర్వాత ఫైనల్గా సుప్రీంకోర్టు ఎంటర్ కావడం, సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తాత్కాలికంగా ప్రస్తుతానికైతే ఆపేశారు. కానీ ఆపేసిన తర్వాత కూడా మళ్ళీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎవరు కూడా యూనివర్సిటీలోకి రాకలు పోకలు సాగించొద్దంటూ చాలా స్ట్రిక్ట్గా అక్కడ పోలీస్ శాఖ ఆదేశాలు కూడా ఉన్నాయి. సో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఒక నార్మల్ వాతావరణం క్రియేట్ అయ్యే విధంగా ప్రభుత్వం చూడాలి. కానీ అట్లా కాకుండా మళ్ళీ మరింత కఠినమైనటువంటి ఆంక్షలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది. కీలక అంశాల ప్రస్తావనతో పాటు 100 ఎకరాల్లో చెట్లు ఇలా నేలకొరగొట్టారు. వేల జంతువులు ఇవాళ ఆర్తనాదాలు మీకు వినబడతలేవా, ఇవాళ వేల పక్షుల గొంతుకలు మీకు వినబడతలేవా అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఏదైతే విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సుప్రీంకోర్టు కూడా కొంత ఉపశమనం కలిగించింది. కానీ ఆ ఉపశమనం సంబంధించి పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించింది సుప్రీంకోర్టు. ఏదైతే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సిఎస్ ఆదేశాలు కూడా జారీ చేసింది. సిఎస్కు ప్రశ్నలు కూడా సంధించింది. ఒక్క చెట్టు కొట్టడానికి వీల్లేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు అని చెప్పింది. కానీ వాళ్ళ ప్రభుత్వం చేస్తుంది దానికి విరుద్ధంగా ఉంది. వాళ్ళ చెట్లయితే కొట్టట్లేదు, అది అక్కడ ఏం పనులు చేయట్లేదు. కానీ అందులోకి ఎవరిని కూడా పోనీయకుండా వాళ్ళ ఆంక్షలు విధించింది. స్వయంగా డీసీపీ ఒక సర్క్యులర్ జారీ చేసి ఎలాంటి ఆంక్షలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఎవరిని కూడా అనుమతి ఇచ్చేది లేదని చెప్పారు. అంటే ఎవరిని అనుమతి ఇవ్వకుండా ఏం చేస్తారనేది కూడా వాళ్ళ సందిగ్ధంగా ఉంది. లోపలికి పంపించకపోతే వాళ్ళ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మాకు తెలియదు కదా అని చెప్పేసి కూడా మళ్ళీ ఒకసారి విద్యార్థి లోకమంతా అడుగుతుంది, మేధావి లోకమంతా అడుగుతుంది. వాళ్ళ సుప్రీంకోర్టు సిఎస్కు ఇచ్చిన ఆదేశాలు ఏంది, వాళ్ళ ప్రభుత్వం పాటిస్తున్న ఆదేశాలు ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే హెచ్సియులో యథావిధి వాతావరణం కొనసాగేలా ఉండాలి. కానీ ఈ విధంగా ఆంక్షలేందని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ సుప్రీంకోర్టుతో తాత్కాలికంగా ఉపశమనం లభించిన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆందోళన మాత్రం విద్యార్థుల్లో ఉంది, చాలామంది పర్యావరణవేత్తల్లో ఉంది, చాలామంది మేధావుల్లో ఉంది. ఇవాళ ఖచ్చితంగా హెచ్సియు గైడ్లైన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఆ హెచ్సియు వీసీకి అనుగుణంగా మెదులుకోవాలి. కానీ పోలీస్ శాఖకేం సంబంధం అని చెప్పేసి కూడా ఇవాళ విద్యార్థులంతా నిలదీస్తున్నారు. ఎవరి అనుమతి లేదంటే ఏం చేస్తారనే ఆందోళన మాత్రం ప్రజల్లో ఉంది. రాజేష్.